దీంట్లో 99% ఆఫ్ ద పీపుల్ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటారు, ఇంక్లూడెడ్ మీ. ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసిన అదేంటంటే ప్రతి ఒక్కరు నైట్ పడుకునే ముందు అనుకుంటాం, అరే మనం ఇవాళ అది చేద్దాం అనుకున్నాం, అసైన్మెంట్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, ఒక అమ్మాయితో డేట్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇవన్నీ ఏం చేయకుండా లాస్ట్ పడుకునే ముందు రిగ్రెట్ అవుతాం. దీని అన్నిటికీ ఒకటైతే ఒక సొల్యూషన్ ఉంది, అదేంటంటే ప్రోక్రాస్టినేషన్. ఆ వర్డ్ ఎంత స్ట్రెస్ అయ్యి చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి, దానికి ఉన్న మీనింగ్ అంత ఉంది. అదేంటంటే మనం ఇవాళ ఒక వర్క్ చేద్దాం అనుకుంటాం, అది ఇవాళ చేయకుండా రేపు అని అది లాంగ్ టర్మ్లో మనకైతే చాలా ఎఫెక్ట్ అవుతుంది. దీనైతే మనం ఓవర్కమ్ చేయాలంటే దీనికైతే ఒక సొల్యూషన్ అయితే తీసుకొని వచ్చిన. ఈ 5 టిప్స్ అయితే నాకైతే చాలా యూజ్ అయినాయి, మీకు కూడా డెఫినెట్గా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నా. నెంబర్ 1 టిప్ వచ్చేసి సెట్ యువర్ గోల్స్. ఫస్ట్ మీకంటే దాని గోల్ ఉంటేనే కదా అది మీరు అచీవ్ చేయగలుగుతారా లేదా, ఇంకా లాంగ్ టర్మ్లో మీకు ఏమైనా యూజ్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. సో ఫస్ట్ మీకంటే ఒక గోల్ సెట్ చేసుకోండి. ఇప్పుడు నేను బీటెక్ చేస్తున్నాను, నేనైతే ఒకటి పెట్టుకున్నాను అచీవ్మెంట్ కిందకి. అదేంటంటే నా 4th ఇయర్ అయిపోయే వరకు నేనంటూ క్యాంపస్లో ప్లేస్మెంట్ కొట్టాలి. ఇంకా మీరు ఇప్పుడు డిగ్రీ చేస్తుంటే మీకు కూడా ఏదో ఒకటి పెట్టుకోండి, మీ 3rd ఇయర్ అయిపోయే వరకు నేను ప్లేస్మెంట్లో అచీవ్ చేయాలని. సపోజ్ మీరు స్పోర్ట్స్ ఆడితే ఏదో ఒక డిపార్ట్మెంట్లో మీరైతే అచీవ్ చేయాలని కోరుకోండి. దానివల్ల మీకు అయితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. నెంబర్ 2 టిప్ వచ్చేసి డిస్ట్రాక్షన్స్. కామన్గా మనం అందరం డిస్ట్రాక్ట్ అవుతుంటాం. ఎప్పుడైనా చదువుదామని బుక్ తీయంగానే మనకు ఒక చిన్న నోటిఫికేషన్ తోటి డిస్టర్బ్ అవుతాం. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఒక వీడియో వస్తుంది, అది చూస్తున్నట్లయితే ఒక గర్ల్ అయితే స్క్రీన్ పైన కంప్యూటర్ మానిటర్ చేస్తుంది. తనైతే ఎట్లా డిస్ట్రాక్ట్ అవుతుంది, జస్ట్ ఒక చిన్న నోటిఫికేషన్ తోటి అయితే తను డిస్ట్రాక్ట్ అవుతుంది. సేమ్ మనం కూడా అంతే, ఎప్పుడైనా బుక్ ఓపెన్ చేయగానే డిస్ట్రాక్ట్ అయిపోతాం జస్ట్ ఒక నోటిఫికేషన్ తోటి. సో మీరు ఎప్పుడైనా చదువుకునే ముందు అయితే ఫస్ట్ మీరు మొబైల్ని అయితే నోటిఫికేషన్స్ టర్న్ ఆఫ్ చేసుకొని, ఇంకా మీరు పక్క రూమ్లో చదివితే పక్కకి వెళ్ళి అయితే పెట్టేసేయండి మొబైల్. ఒక్కసారి ఈ టిప్ అయితే మీరైతే యూజ్ చేసి చూడండి, దీనివల్ల మీకైతే చాలా యూజ్ ఉంటుంది. నెంబర్ 3 టిప్ వచ్చేసి బ్రేక్ టచ్ డౌన్. అంటే ఏం లేదు, మీరైనా వర్క్ చేద్దాం అనుకుంటారు, దాన్ని పార్ట్స్లో డివైడ్ చేసి ట్రై చేయండి. ఎందుకంటే దీనివల్ల మీకైతే వర్క్ చాలా స్పీడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, దీనివల్ల మీకైతే గ్రోత్ అనిపిస్తుంది వర్క్లో అయితే. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మీకు రేపు ఎగ్జామ్ ఉంది, సడన్గా మీరు బుక్ ఓపెన్ చేసి ఇంత లాట్స్ ఆఫ్ బర్డెన్ లెక్క అనిపిస్తుంది. అదే మీరు డివైడ్ చేసి చదివితే మీకైతే చాలా ఈజీ అనిపిస్తుంది. అదనే కాదు, మీరు ఏ కోకరికులర్ యాక్టివిటీస్లో అయినా స్టెప్ బై స్టెప్ వెళ్తారు, కానీ ఒకటేసారి దాన్ని అయితే అచీవ్ చేయలేరు కదా. లైఫ్ కూడా అంతే, స్టెప్ బై స్టెప్ వెళ్తే మీరైతే ఎప్పటికైనా అక్కడి వరకు అయితే రీచ్ అవుతారు. నెంబర్ 4 వచ్చేసి టైం మేనేజ్మెంట్. చాలా మంది టైం మేనేజ్మెంట్ని ఎలా మేనేజ్ చేయాలో చాలా కష్టపడుతుంటారు. కామన్, ఇదైతే ఏం లేదు, చాలా సినిమాలలో కూడా చూసాం. ఇదైతే పొమడారో టెక్నిక్ అని ఉంటుంది. జస్ట్ ఒక 1 hour మీరైతే కామ్గా బుక్ ఓపెన్ చేసి అక్కడైతే మీకు పొమడారో అది ఉంటుంది, ఒక యాపిల్ టైప్ ఉంటుంది. మీరు మామూలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ సోషల్ వెబ్సైట్స్లలో అయితే దొరుకుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి, మాట 100 నుంచి 200 మధ్య ప్రైస్ అయితే ఉంటుంది. జస్ట్ 1 hour వరకు మీకు అయితే ఒక రింగ్ టోన్ వస్తుంది ఆటోమేటిక్గా. ఆ 1 hour అయిపోయినట్టు. ఆ 1 hourలో మీరు ఏం చదువుకుంటే లాస్ట్ ఒకసారి చూసుకుంటే మీకంటే అర్థమవుతుంది మనం అయితే ఇంతవరకు అయితే వర్క్ చేసామని. దీనివల్ల చాలా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే మీరు గూగుల్కి వెళ్ళి కొట్టండి, పొమడారో టెక్నిక్ అనేది చాలా ఫేమస్ టెక్నిక్. ఇది నాకు తెలిసి 1 ఆఫ్ ద లీడింగ్ టెక్నిక్స్లలో ఇది ఒకటి. మామూలు అరవింద సమేత సినిమాలలో కూడా ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. తెలుగు సినిమానే కాదు, బాలీవుడ్లో చాలా సినిమాస్ కూడా ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ టెక్నిక్ నాకు తెలిసి ఇది 1 ఆఫ్ ద లీడింగ్, పెద్ద వాళ్ళే యూజ్ చేస్తారు. దీనిపైన బుక్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే 5 seconds రూల్. లాస్ట్ టిప్ ప్లస్ 5 seconds రూల్ అంటే అర్థం చేసుకొని కొంచెం వాల్యూ ఉంటుంది ఈ టిప్కి అయితే. అదేంటంటే మీరు ఎప్పుడైనా వర్క్ చేద్దాం అనుకుంటారు, ఇప్పుడు సపోజ్ రేపు కాలేజ్కి వెళ్ళొద్దాం అనుకుంటారు, ఒక్క 5 seconds అయితే ఆలోచించండి ఆ విషయం గురించి. దానివల్ల మీకు లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవుతుందా, ఆ రోజు ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా, లేకపోతే అసైన్మెంట్ సబ్మిషన్ డేట్ ఉందా, ఒక్కసారి ఆలోచించండి. ఆ 5 seconds మీకైతే చాలా చేంజ్ తీసుకొని వస్తుంది. ఈ రూల్ అయితే పెద్ద కామిక్స్ హీరోస్ అయితే వాడారు, మామూలు హాలీవుడ్ సినిమాస్లో కూడా ఉంటుంది. మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి 5 seconds రూల్ అని కొట్టండి, ఒక బుక్కే వస్తుంది దాని గురించి. ఇది గిన్నీస్ రికార్డులో కూడా అయితే అచీవ్ చేసింది ఈ 5 seconds రూల్ అయితే. చైనీస్ వాళ్ళు, ఇంకా కొరియన్ వాళ్ళు అయితే చాలా యూజ్ చేస్తారు ఈ టిప్. మీరు కూడా యూజ్ చేస్తే మీకు కూడా సక్సెస్ఫుల్ లైఫ్ అనిపిస్తుంది. ఇంకా సక్సెస్ఫుల్ టిప్స్ అయితే ఈజీగా తెలుస్తుంటాయి దానివల్ల, ఈ రూల్ వల్ల. నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ మీకైతే ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే చేయండి, ఇంకా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఎలాంటివి చేయాలో. ఇంకా మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని, మన ఛానల్ వచ్చేసి బీటెక్ లైఫ్ సంబంధించిన వీడియోస్, ఇంకా ఇట్లాంటి కంటెంట్ అయితే వస్తుంటుంది, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు సాకెట్ బ్లాగ్స్.